వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 18వ శ్లోకము. శ్లోక నెంబర్ 18. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. తాత్పర్యము: విద్యా వినయ సంపన్నే పండితాః సమదర్శినః అంటే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము వినయము కలిగి ఉన్న పండితులు సమదర్శన అంటే సమదృష్టితో చూస్తారు. వేటిని? బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకే అంటే బ్రాహ్మణుడైనా, గోవు అయినా, ఏనుగైనా, కుక్క అయినా అందరినీ సమదృష్టితో చూస్తారు అని అర్థం. నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షువులతో ఒక బ్రాహ్మణుడిని, ఒక ఆవుని, ఒక ఏనుగుని, ఒక కుక్కని సమదృష్టితో చూస్తారు. మనం జ్ఞాన దృక్పథంతో చూసినప్పుడు దానిని ప్రజ్ఞాచక్షు అంటారు. అంటే జ్ఞానం అనే కళ్ళతో చూడటం. శ్రీకృష్ణుడు విద్యా సంపన్నే అన్న పదాలని ఇదే అర్థంలో వాడుతున్నాడు. అంతేకాక వినయ అన్న పదం కూడా వాడుతున్నాడు. అంటే అణకువ, నమ్రత. దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క సంకేతం ఏమిటంటే అది వినయ విధేయలతో కూడి ఉంటుంది. కానీ పైపైని పుస్తక జ్ఞానం అన్నది చదువుకున్నామనే గర్వంతో కూడి ఉంటుంది. భౌతిక దృష్టి కన్నా దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించే దృష్టి ఎంతో విభిన్నమైనది అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. జ్ఞాన సంపన్నులైన భక్తులు అన్ని ప్రాణులను భగవతంశమైన ఆత్మలుగా, దివ్యమైనవిగా చూస్తారు. శ్రీకృష్ణుడు చూపించిన ఉదాహరణలు పూర్తి విభిన్నమైన జీవజాతులు. పూజాది కార్యక్రమాలు చేసే వేద బ్రాహ్మణుడు గౌరవింపబడతాడు. అదే సమయంలో అందరిచే సాధారణంగా వెలివేయబడి చిన్నచూపు చూడబడతాడు. ఆవు మానవ ఉపయోగార్థం పాలు పితకబడుతుంది, కానీ కుక్క కాదు. ఏనుగు శుభకార్యాల ఊరేగింపులో వాడబడుతుంది, కానీ ఆవుని, కుక్కని శుభకార్యాల్లో ఊరేగింపు కోసం వాడరు. భౌతిక దృక్పథంలో ఈ జీవజాతులు భూమిపై ఉన్న వైవిధ్య జీవరాశులలో పూర్తి విభిన్నమైనవి. కానీ నిజమైన జ్ఞానం కలిగి ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైన వాడు వీటన్నిటినీ నిత్యమైన ఆత్మలుగా దర్శిస్తాడు. కాబట్టి సమదృష్టితో చూస్తాడు. బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, తక్కినవారు నిమ్న శ్రేణి వారు అన్న దృక్పథాన్ని వేదములు అంగీకరించవు. జ్ఞాన దృక్పథం ఏమిటంటే ఎవరెట్టి కర్మలు చేసినా వీరంతా భగవంతుని అణు అంశములైన నిత్య జీవాత్మలే. అందుకే అందరూ సమానమే. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈజ్, when it says vidya vinaya sampanne panditah samadrushtinah, it means the learned people with divine knowledge and humbleness see with equanimity, irrespective of whether it is a Brahmin or a cow or an elephant or a dog. Shwapake. The truly learned with the eyes of divine knowledge see with equal vision a Brahmin, a cow, an elephant, a dog, and a... When we perceive things through the perspective of knowledge, it is called Prajna Chakshu, which means with the eyes of knowledge. Sri Krishna uses the words Vidya Sampanne to the same effect, but he also adds Vinaya, meaning humbleness. The sign of divine knowledge is that it is accompanied by a sense of humility, while shallow bookish knowledge is accompanied with the pride of scholarship. Sri Krishna reveals in this verse how divine knowledge bestows a vision so different from physical sight. Endowed with knowledge, devotees see all living beings as souls who are fragments of God and are therefore divine in nature. The examples given by Sri Krishna are of diametrically contrasting species and life forms. A Vedic Brahmin who conducts worship ceremonies is respected, while another is usually looked down upon as an outcast. A cow is milked for human consumption but not a dog. An elephant is used for ceremonial parades, while neither the cow nor the dog are used for such parades. From the physical perspective, these species are
sharp contrasts in the spectrum of life on our planet. However, a truly learned person endowed with spiritual knowledge sees them all as eternal souls and hence views them with an equal eye. The Vedas do not support the view that Brahmins are of higher caste while the others are of lower caste. The perspective of knowledge is that, irrespective of the nature of the duties that people perform, all are eternal souls who are tiny parts of God and hence they are all alike and equal. Om Namo Bhagavate Vasudevaya.